హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ శ్రీవల్లి. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి పులుసు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎండాకాలం మొదలైంది కదా, ఇంకా పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం. అది నేను తయారు చేస్తున్నా. దానికి కావాల్సింది ఒక ఉల్లిపాయ, చింతపండు, బెల్లం, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పు. ఉల్లిపాయ సన్నగా ముక్కలు కొయ్యాలి. సన్నగా ఉల్లిపాయ ముక్కలు కోసేసుకున్నానండి. ఇప్పుడు చింతపండు నానపెడదాం. చింతపండు కూడా నానిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టానండి. స్టవ్ వెలిగించి ఆయిల్, నూనె హీట్ అయింది. ఎండుమిర్చి వేసుకుందాం. ఎనిమిరకాయలు వేగినాయండి. తర్వాత జీలకర్ర. గ్యాస్ ఆఫ్ చేశాను. ఎండుమిరపకాయలు మెత్తగా చేసుకోవాలండి. మెత్తగా చేసేసామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసేసామండి. ఉల్లిపాయలు మొత్తం వేసేద్దాం. వేసినాక స్పూన్తో ఒకసారి ప్రెస్ చేద్దాం. ఉల్లిపాయలు కూడా కారంలో కలిపేసిందండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మళ్ళీ స్పూన్తో తిప్పుదాం ఉప్పు కలిసే వరకు. బెల్లం అండి. దీన్ని కూడా ఒకసారి చేద్దాం. బెల్లం లేకుండా మెత్తగా ప్రెస్ చేసేసాను. చింతపండు నానిపోయిందండి. దాన్ని గుజ్జుని దాంట్లో పోద్దాం. చింతపండు గుజ్జుని దీంట్లో పోద్దాం. పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తారు. సూపర్. ఓకే, థ్యాంక్ యూ.